The last match in the series between India versus Afghanistan ODI series లోని లాస్ట్ మ్యాచ్ గురించి అయితే మేమైతే ప్రివ్యూ అయితే చేసుకోబోతున్నాం. సో ఇందులో వచ్చేసి సిరీస్ అయితే ఇండియా అయితే సొంతం అయితే చేసుకుంది. సో ఇప్పుడు ఇండియా చేయడానికి ఏం లేదు. సో ఈ మ్యాచ్ గెలిస్తే క్లీన్ స్వీప్, కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఈ మ్యాచ్ ని ఒక మానవ కోసం అయితే ఆడాలి. సో ఈ మ్యాచ్ గెలిచి సో మళ్ళా వచ్చేసి రిటర్న్ అయితే వెళ్ళాలి. సో అది జరుగుతుందా మాట్లాడేసుకుందాం. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. దీని పిచ్ రిపోర్ట్ ఏంది, గ్రౌండ్ స్టాట్స్ ఏంది, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ జరుగుతుందా, అండ్ అలానే వచ్చేసి వీళ్ళకి స్ట్రెంగ్త్ వీక్నెసెస్ ఏంటి, అన్నిటి గురించి క్లియర్గా అనాలిసిస్ అయితే చేసుకోబోతున్నాం వీడియోలో. సో వీడియో లాస్ట్ చూడండి. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో 450 అయితే రీచ్ అయితే చేపించేశారు. సో ఇలానే వచ్చేసి ఇంకా 500కి తొందరగా లాంచ్ అదే 500కి తొందరగా రీచ్ అయితే చేపించేసేయండి. దాని తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నా. సో దానికోసం మీరు తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా ఇవాళ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Kohli goes down the ground. Kohli goes out of the ground. Kohli finishes off in style. Hey guys, what's up? Welcome back to our channel VIPs Official. ఎలాంటి సంగతులు? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? కానీ దానికన్నా ముందు అదే చెప్పాగా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఖచ్చితంగా చేసేయండి. 500కి రీచ్ చేపించేసేయండి. మరొక్కసారి చెప్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి పిచ్ రిపోర్ట్ చేసుకుందాం. సో ఈ మ్యాచ్ వచ్చేసి చెన్నైలోని చెపాక్ గ్రౌండ్ అయితే ఆడబోతున్నారు. అండ్ దీని దగ్గర పిచ్ రిపోర్ట్ చేసుకుంటే ఇది స్పిన్ కి వచ్చేసి హెల్ప్ అయితే అవుతుంది. అండ్ మ్యాచ్ వెళ్తూ ఉండగా ఇక్కడ వచ్చేసి ఈ పిచ్ అయితే స్లో డౌన్ అయితే అవుతా ఉంటుంది. అండ్ ఇక్కడ యావరేజ్ స్కోర్, ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 237 అవుతుంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 208 అవుతుంది. అండ్ ఇక్కడ 28 మ్యాచెస్, టోటల్ 28 ODI మ్యాచెస్ జరిగినాయి. అందులో వచ్చేసి 15 మ్యాచెస్ ఏమో ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన టీం అయితే గెలిచింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన టీం వచ్చేసి 12 టైమ్స్ అయితే గెలిచింది. ఇంకా ఒక్క మ్యాచ్ వచ్చేసి ఇక్కడ నో రిజల్ట్ గా అయితే వచ్చింది. సో ఇంకా దీని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ టాస్ గెలిచిన టీం మేబీ ఫస్ట్ బ్యాటింగ్ చూస్ చేసుకునే అవకాశం ఉంది. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా వెదర్ రిపోర్ట్ చేసుకుంటే ఏమైనా వానలు పడతాయా అంటే నాకైతే తక్కువనే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క టీం గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టీమిండియా. సో ఫస్ట్ టీమిండియా ప్లేయింగ్ లైన్ చేసుకుందాం. యశస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ అయితే ఓపెనింగ్ చేశారు. నెంబర్ 3లో వచ్చేసి శుభ్మన్ గిల్, నెంబర్ 4లో ఇషాన్ కిషన్, నెంబర్ 5 KL రాహుల్, నెంబర్ 6 వచ్చేసి శ్రేయస్ అయ్యర్ మేబీ నెంబర్ 5 వస్తాడు. నెంబర్ 6లో KL రాహుల్, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో వచ్చేసి హర్ష్ దూబే, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, 10 గుర్నూర్ బ్రార్, 11 అర్ష్దీప్ సింగ్. అండ్ ఈ రకంగా ప్లేయింగ్ లైన్ అయితే ఉండే అవకాశం ఉంది. లేదంటే యశస్వి జైస్వాల్ ని డ్రాప్ చేసి ఇక్కడ ప్రిన్స్ యాదవ్ ని కూడా ఆడిపించే అవకాశం ఉంటుంది. సో రెండు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐదర్ యశస్వి జైస్వాల్ లేదా ప్రిన్స్ యాదవ్ డ్రాప్ చేసి ఖచ్చితంగా హర్ష్ దూబేని తీసుకొస్తారు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. బికాస్ ఈ ట్రాక్ వచ్చేసి స్పిన్నర్స్ కి అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి ఇటువైపు నుంచి వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ అండ్ హర్ష్ దూబే ముగ్గురు కూడా స్పిన్నర్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తారు కాబట్టి ఈ పిచ్ వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది కాబట్టి మేబీ ఈ రకంగా ప్లేయింగ్ లైన్ అయితే ఉండే అవకాశం ఉంది. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. ఇంకా ఎవరిని డ్రాప్ చేస్తారు మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళకి పెద్ద స్ట్రెంత్ వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ ఇషాన్ కిషన్ ఉన్న రెడ్ హార్ట్ ఫామ్. సో బ్యాటింగ్ లో చూసుకుంటే వీళ్ళిద్దరు ఉన్న రెడ్ హార్ట్ ఫామ్ అయితే చాలా మంచిగా అవుతుంది. సో మరి ఇదే ఫామ్ ని ఈ మ్యాచ్ కూడా కంటిన్యూ చేస్తే సో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ క్లీన్ స్వీప్ అయితే చేయొచ్చు. సో లేదంటే ఏమవుతుందేమో చూద్దాం. సో ఇంకా వీళ్ళకున్న కన్సర్న్ ఏంటంటే బ్యాటింగ్ లోనే వచ్చేసి శ్రేయస్ అయ్యర్ సైడ్ నుంచి అంత మంచి నాక్ అయితే రావట్లేదు. ఇంకా అలానే వచ్చేసి రోహిత్ శర్మ సైడ్ నుంచి కూడా ఒకే మంచి 48 రన్స్ ఇన్నింగ్స్ అయితే వచ్చింది, కానీ మరీ హైలైట్ ఇన్నింగ్స్ అయితే రాలేదు. సో ఖచ్చితంగా వీళ్ళ సైడ్ నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే రావాలి, వీళ్ళిద్దరు బ్యాట్ నుంచి కూడా రావాలి. అండ్ వాషింగ్టన్ సుందర్ సైడ్ నుంచి కూడా ఒక క్రేజీ పర్ఫార్మెన్స్ అయితే రావాలి. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. ఇంకా బౌలింగ్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. గుర్నూర్ బ్రార్ కానీ, అర్ష్దీప్ సింగ్ కానీ, ఇంకా లాస్ట్ మ్యాచ్ లో డెబ్యూటెంట్ ప్రిన్స్ యాదవ్ కానీ, సో అందరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఇదే పర్ఫార్మెన్స్ ని ఈ యొక్క మ్యాచ్ కి అయితే చేస్తే ఈ సిరీస్ లో క్లీన్ స్వీప్ అయితే చేయొచ్చు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా ఇది టీమిండియా గురించి. సో ఇప్పుడు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ వీళ్ళ ప్లేయింగ్ లైన్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వీళ్ళ ప్లేయింగ్ లైన్ రెహమానుల్లా గుర్బాజ్ అండ్ ఇబ్రాహిం జత్రాన్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3లో వచ్చేసి హదికుల్లా అటల్, నెంబర్ 4లో షహీదీ అయితే వస్తాడు కెప్టెన్. నెంబర్ 5లో వచ్చేసి రెహ్మద్ షా, నెంబర్ 6లో మొహమ్మద్ నబీ, నెంబర్ 7లో కరోటి, నెంబర్ 8లో రాషిద్ ఖాన్, అల్లా గజన్ఫర్,
మొహమ్మద్ సలీం అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి జియావుర్ రెహమాన్. సో ఈ రకంగా వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ అయితే ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళకి స్ట్రెంగ్త్ అంటే పెద్దగా వీళ్ళ మంచి పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. సో ఎవరి సైడ్ నుంచి కూడా అంత హైలైట్ పర్ఫార్మెన్స్, కన్విన్సింగ్ పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. సో లాస్ట్ మ్యాచ్ లో చేసుకుంటే రషీద్ ఖాన్ మరియు కరూటి వచ్చేసి కాస్త టార్చర్ అయితే చేశారు మన ఇండియన్ బ్యాటర్స్ కి. సో వీళ్ళిద్దరే వచ్చేసి కాస్త బౌలింగ్ లో వచ్చేసి కొంచెం టార్చర్ చేశారు. 4 వికెట్స్ 3 వికెట్స్ తీసుకుని ఇద్దరు. సో కాబట్టి మరి ఇక్కడ వచ్చేసి స్పిన్ ట్రాక్ కాబట్టి మరి వీళ్ళే వచ్చేసి కొంచెం హెడ్ లైన్ లో అయితే ఉండొచ్చు, వీళ్ళే లైమ్ లైట్ లో అయితే ఉండొచ్చు ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి. సో ఇంకా వీళ్ళకున్న పెద్ద కన్సర్న్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి రెహమానుల్లా గుర్బాజ్ సైడ్ నుంచి, ఇంకా కెప్టెన్ షహీదీ సైడ్ నుంచి, ఇంకా రెహమానుల్లా గుర్బాజ్ సైడ్ నుంచి మంచి నాక్ అయితే వచ్చింది ఫస్ట్ మ్యాచ్ లో. సెకండ్ మ్యాచ్ లో కొంచెం ఫ్లాప్ అయినాడు. అండ్ ఇబ్రాహిం జద్రాన్, సదికుల్లా అటల్ అండ్ వీళ్ళ కెప్టెన్ షహీదీ. సో వీళ్ళ ముగ్గురు బ్యాట్ నుంచి ఎంత మంచి రన్స్ అయితే రావట్లేదు. రెహమద్ షా సైడ్ నుంచి మంచిగా స్మాల్ కెమియో ఆడి వెళ్తున్నాడు, కానీ మరీ ఒక హైలైట్ పర్ఫార్మెన్స్ అనేసి అయితే వీళ్ళ బ్యాటింగ్ సైడ్ నుంచి అయితే రావట్లేదు. సో ఖచ్చితంగా అది రావాలి, లేకుంటే ఈ మ్యాచ్ ని ఇండియాని కాంపిటీషన్ ఇవ్వడం, ఇండియాని ఒక టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం చాలా టఫ్ గా అయితే అయిపోద్ది. కాబట్టి సో ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ వీళ్ళు వచ్చేసి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి, లేకుంటే కష్టం అనేసి అయితే చెప్పుకోవాలి. సో ఇప్పుడు దాకా జరిగిన వీళ్ళు వచ్చేసి ఫేస్ ఆఫ్ చేసుకుంటే వీళ్ళు 6 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ వచ్చేసి టీమిండియాని అయితే గెలిచింది, ఒక్క మ్యాచ్ లో ఏమో డ్రా అయితే అయింది. సో ఇప్పుడు దాకా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు టీమిండియా మీద. సో ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ గెలుపు వస్తుందా అంటే నాకైతే కష్టమైతే అనిపిస్తుంది. మరీ అసాధ్యం కాదు, మరీ ఫుల్ టీమిండియానే డామినేట్ చేస్తారు అనేసి అయితే చెప్పనీకైతే ఉండదు. బికాజ్ సో క్రికెట్ ఇది అన్ప్రెడిక్టబుల్ గేమ్ ఇది. సో మరి చూడాలి ఏమవుతుందేమో. సో ఇది మొత్తానికి మన ప్రివ్యూ. అండ్ ఈ మ్యాచ్ లో పై చేయి ఎవరిది అంటే పై చేయి మాత్రం టీమిండియాదే. కానీ ఇక్కడ చేసుకుంటే నాకైతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా లెట్స్ సీ గైస్, ఇది మరి నా యొక్క వీడియో, మా యొక్క ఒక చిన్న అనాలిసిస్. సో మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్ ఆఫ్ నెంబర్స్. అండ్ అలానే వచ్చేసి ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్టర్ VIPs Officials. Bye.